ఇప్పుడైన తర్వాత రాష్ట్రమంతా షాక్. కోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యంగా చూస్తే ఏపీలో కల్వరి టెంపుల్ను ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్వరి టెంపుల్కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవంటూ పరసా సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్లతో కట్టడాలు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. సిఆర్డీఏ, రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించడం చట్టవిరుద్ధమని న్యాయవాది తమ వాదనలు వినిపించారు. పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో కట్టడాలు నిర్మించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తక్షణమే ఆ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయాలంటూ పిటిషనర్ తన వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తక్షణమే కల్వరి టెంపుల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కల్వరి టెంపుల్ వచ్చి గుంటూరు జిల్లా నంబూరులో అయితే కనుక ప్రతిష్టాత్మకంగా నిర్మించారని చెప్తున్నారు. సో అనుమతులు లేకుండా నిర్మించడం వల్ల వెంటనే ఈ కట్టడాలన్నింటినీ కూడా తక్షణం కూల్చేయాలని చెప్పేసి పిటిషన్ అయితే దాఖలైంది. ఇప్పటికే కల్వరి టెంపుల్కి అయితే నోటీస్ పంపించారు చర్చ్కి అయితే కనుక. సో విచారణ 4 వారాలకు వాయిదా వేస్తే ఏపీ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది.